చెన్నై బ్యూటీ సమంత మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగింది. కానీ ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ చాలామంది కొత్త భామలు ఉన్నారు. వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. దీనికి తోడు తను ప్రేమించింది సాక్షాత్తు అక్కినేని వారసుడిని. ఇక అంత గొప్పింటికి కోడలుగా వెళ్తున్న సమంతకు జనతా గ్యారేజ్ తర్వాత మరే సినిమాకి సైన్ చేయలేదు. ఇంతకీ కారణం ఏంటి అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది ఈ చుల్బుల్. తను నాగ్ ఫ్యామిలీకి కోడలవుతున్నందుకే దర్శక నిర్మాతలు పక్కన పెడుతున్నారని, అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తుందట. పెళ్లి తర్వాత కూడా తను సినిమాల్లో నటిస్తానని సమంతతో పాటు చైతూ కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయింది. జస్ట్ పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసాకే అవకాశాలు ఇవ్వడం లేదంటే ఇక మ్యారేజ్ చేసుకుంటే ఛాన్సులు ఎలా వస్తాయి? అటు వాణిజ్య ప్రకటనలో కూడా సమ్ము బాగానే సంపాదించింది. కాకపోతే సినిమా వాళ్ళలాగానే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా ఈ అమ్మడును పక్కన పెట్టేసే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఈ విషయం గురించి కూడా ఈమె మాట్లాడుతూ, మరేం పర్వాలేదు, నాకు అవకాశాలు లేకపోయినా చూసుకోవడానికి చేయి ఉన్నాడు కదా. నా మొదటి సినిమా అయినా ఏం మాయ చేసావే టైంలోనే ఆర్థికంగా చైతూ సపోర్టుగా నిలిచాడు. ఇక ఇప్పుడు వైఫ్ పోస్ట్ కన్ఫామ్ అయింది కాబట్టి అసలు భయపడను అంటుందట. ఇక ఈమె మాటలు విన్న కొందరు మాత్రం, అయినా ఇన్ని హిట్స్ అందుకున్న సమంత దగ్గర చాలా డబ్బు ఉంటుందని, ఇప్పుడు ఆమెకు అవకాశాలు లేకపోయినా పర్వాలేదని, ఒకవేళ అంతగా సినిమాల్లో నటించాలని అనుకుంటే చైతూ రిఫరెన్స్ ఎలాగూ ఉంటుంది కదా అంటున్నారు. మొత్తానికి తను నాగార్జున అంతటి హీరోకి కోడలుగా వెళ్తున్నందుకే అవకాశాలు తగ్గాయని చెప్తున్న సమంత మాటల్లో ఎంతవరకు నిజం ఉందో మీరే ఆలోచించండి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.